చేతులు కాళ్ళు బంధింపబడినా శ్రీహరి దయలేకపోతే ఏమి చేస్తాను అని మౌనంగా బలిచక్రవర్తి నిలబడ్డాడు. అప్పుడు 10 దిక్కులలోనూ హాహాకారాలు చెలరేగాయి. ఐశ్వర్యం నశించినా ఆ రాక్షసరాజైన బలిచక్రవర్తిలో ఎటువంటి భయము దైన్యము కలుగలేదు. ఇదివరకటి కంటే అధికమైన గౌరవము జ్ఞానము ధైర్యము కలిగి ఉన్న బలిని చూసి వామనుడు ఈ విధంగా అంటున్నాడు. దానవ త్రిపద భూతలమిత్తునంటివి, దానవ త్రిపద భూతలమిత్తునంటివి, ధరణిన్ చంద్ర అర్కులు ఎందాకనుందురు, ధరణిన్ చంద్రార్కులెందాకనుందురు, అంత భూమియు ఒక్క అడుగయ్యే నాకును, స్వర్లోకమును ఒక్క చరణమయ్యే, నీ సొమ్ము సకలంబు నేడు 2 అడుగులు, కడమ పాదమునకు కలదే భూమి, ఇచ్చెదనన్నర్థమీ దురాత్ముండు, నిరయంబు పొందుట నిజముగాదే, కాన దుర్గతికి ని కొంతకాలమరుగు, కాక ఇచ్చెదవేని వేగంబు నాకు, ఇప్పుడు 3వ పదమున కిమ్ము చూపు, బ్రాహ్మణాధీనములు త్రోవన్ బ్రహ్మవశమే. ఓ ధనుజేంద్ర, 3 అడుగుల నేల ఇస్తానన్నావు కదా. భూలోకము సూర్యచంద్రుల దాకా ఉండే స్థలము నాకు 1 అడుగుకి సరిపోయింది. స్వర్గలోకం 1 అడుగుకి సరిపోయింది. నీకున్న సంపదంతా 2 అడుగుల్లో పూర్తి అయింది. ఇక 3వ అడుగుకు చోటెక్కడుంది? ఇస్తానన్న అర్థాన్ని ఇవ్వనివాడు నరకాన్ని పొందడం నిజమే కదా. అందువల్ల నీకు కొంచెం సేపటిలో నరకం ప్రాప్తిస్తుంది, సందేహం లేదు. అలా కాకుండా 3వ అడుగు ఇవ్వదలుచుకుంటే ఆ చోటు నాకు చూపించు. బ్రాహ్మణునికి స్వాధీనం కావలసిన దానిని కాదనడానికి బ్రహ్మకు కూడా సాధ్యం కాదు కదా అని ఇట్లు వామనుండు పలుక, సత్యభంగ సందేహ విషదిగ్ధ శల్య నికృత్త హృదయుండయ్యును, విషణ్ణుండు కాక వైరోచని ప్రసన్న వదనంబుతోడా, చిన్ని ప్రోడబడుగునకు ఇట్లనియే అని ఇలా వామనుడు పలికేసరికి సత్యభంగం అవుతుందేమో అనే సందేహం బలిచక్రవర్తికి కలిగింది. విషం పూసిన బాణం వలె అది హృదయాన్ని గాయపరిచింది. అయినా బలిచక్రవర్తి విచారించకుండా ప్రసన్నమైన వదనంతో నేర్పరి అయిన ఆ వటువుతో ఇలా అన్నాడు. సూనృతంబగాని సుడియదు నా జిహ్వా, బొంకజాల నాకు బొంకు లేదు, నీ తృతీయ పదము నిజము నా శిరమున నెలవు చేసి పెట్టు నిర్మలాత్మా. ఓ పుణ్యాత్ముడా, నా నాలుక ఎప్పుడూ సత్యాన్నే పలుకుతుంది, అన్నమాటకు తిరుగులేదు. నేను అసత్యం ఆడను. నీ 3వ పాదాన్ని శాశ్వతంగా నా శిరస్సు పైన పెట్టు.